బాహుబలి మేనియా జనాలను తెగ ఊపేస్తోంది. తెలుగులోనే కాదు, విడుదలైన అన్ని భాషల్లోనూ బాహుబలి జనాలకు తెగ నచ్చేశాడు. రాజమౌళి సృష్టించిన మాహిష్మతి సామ్రాజ్యానికి, అందులోని పాత్రలకు జనం బాగానే కనెక్ట్ అయిపోయారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా బాహుబలి 2 కలెక్షన్స్ 1000 కోట్ల రూపాయలను దాటిపోయాయి. భారతీయ సినిమాలోనే హైయెస్ట్ గ్రాసర్ అవ్వటం మరో విశేషం. ఫుల్ రన్ పూర్తయ్యేసరికి కలెక్షన్స్ ఇంకా భారీగానే పెరుగుతాయని ఒక అంచనా. ఈ సినిమాతో హీరో ప్రభాస్ నేషనల్ లెవెల్లో పాపులర్ అయిపోయాడు. ముఖ్యంగా అభిమానం విషయంలో మనకన్నా కాస్త అతిగా ప్రదర్శించే తమిళ జనాలు ఈ విషయంలోనూ కాస్త ముందే ఉన్నారు. నిన్నటికి నిన్న ఓ పెళ్లిలో బాహుబలి, దేవసేన కలిసి బాణాలు వేస్తున్నట్లుగా ఉన్న ఫోటోతో పెళ్లికొడుకు, పెళ్లి కూతుళ్ల ఫ్లెక్సీని పెట్టేశారు. తాజాగా కోయంబత్తూర్లోని ఒక హోటల్లో ఫుడ్ కాంబోలన్నిట్లికీ బాహుబలి పేరు పెట్టేశారు. పుష్టిగా తినే ఐటంలకేమో బాహుబలి, బల్లాల దేవుళ్ల పేర్లు పెట్టారు. లైట్ గా లాగించే ఐటంలకు సుందరాంగులైన దేవసేన, అవంతిక పేర్లను పెట్టేశారు. ఇక చికెన్ బిర్యానీ, చిల్లీ ఫిష్ కాంబో అంటే బల్లాల దేవుడట. హెవీగా ఉండే మటన్ బిర్యానీ, చికెన్ లాలీపాప్ కాంబో అంటే అది బాహుబలి అట. ఇక దేవసేన అంటే చపాతీ విత్ ఎగ్ మసాలా. ఇక నాజూకు సుందరి అవంతిక అంటే వెజ్ మీల్స్ విత్ మష్రూమ్ పెప్పర్ ఫ్రై. మామూలు మీల్స్ విత్ ఫిష్ కు కట్టప్ప పేరును నామకరణం చేశారు. క్యారెక్టర్ను బట్టి ఫుడ్ రేంజ్ ని డిసైడ్ చేసేశారన్నమాట. బాహుబలి సినిమాగా పూర్తయిన గేమ్స్, టీవీ సిరీస్ ఇతర రూపాల్లో కూడా కొనసాగుతుందని రాజమౌళి గతంలోనే చెప్పుకొచ్చారు. శివగామి క్యారెక్టర్తో ఒక బుక్కుని కూడా రాశారు రాజమౌళి. ఇక బాహుబలిని ఒక బ్రాండ్ గా తయారు చేస్తామని కూడా అప్పట్లో చెప్పారు రాజమౌళి. కానీ తమిళ జనాలు ఆ పనిని ఆల్రెడీ మొదలు పెట్టేశారు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.